నమస్కారం. హెచ్ఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమర యోధుడు, భారతరత్న తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఏ ఆజాద్ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అసద్ అలీ, జైనూర్ మండల కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ ఖాన్లు పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించారు. ముందుగా సామూహికంగా ప్రార్థనలు చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతుల కృషిని కొనియాడారు. స్వాతంత్ర సమరంలో భారత రాజ్యాంగ కమిటీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషి మరువలేనిది అన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ దేశ అత్యుత్తమ భారతరత్న పురస్కారం లభించిందన్నారు. స్వాతంత్రం అనంతరం దేశంలో విద్యాభివృద్ధికి కృషి చేశారని, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా చేసిన సేవలు మరువలేనివి అన్నారు. దీంతో ఆ మహనీయుడి జయంతి రోజున జాతీయ అభివృద్ధి దినోత్సవం, ఉర్దూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి యువత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ అహ్మద్ ఖాన్, ఉప సర్పంచ్ షేక్ అబ్దూల్, సన్ రైజ్ ఫౌండేషన్ ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ముజాహిద్, ఫౌండేషన్ మండల కార్యదర్శి నదీం, ఇస్మాయిల్, షేక్ హైదర్, రహీం, ఇబ్రాహీం, ఖయ్యూమ్,
మజర్, సద్దాం, రియాజ్, నాజిమ్, హఫీజ్ అమీర్ తదితరులున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఇటీవలే కాంగ్రెస్ లో చేరి చెన్నూరు అభ్యర్థిగా ఖరారైన గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేయలేదా, అక్కడి నుంచి పోటీ చేయడం లేదా, నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఎందుకు మిస్ అయింది? ఇది ఇప్పుడు ఆ సెగ్మెంట్ లో మాత్రమే కాక మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆయన పేరు ఖరారు కావడంతో గెలుపు కూడా తథ్యమనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. నామినేషన్ల గడువు నిన్నటితో శుక్రవారం ముగిసిపోయింది. ఆ సెగ్మెంట్ లో పోటీ చేస్తున్న మొత్తం 23 మంది అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఈ రోజు వెల్లడించింది. ఆ జాబితాలో గడ్డం వివేక్ పేరు కనిపించడం లేదు. దీంతో ఆయన నామినేషన్ వేశారా, వేయలేదా, దాఖలు చేసిన ఎలక్షన్ స్టాఫ్ మిస్టేక్ చేసిందా, ఆయన పేరును ప్రస్తావించడం మర్చిపోయిందా, ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో అటు వివేక్ లేదా సిఇఓ ఆఫీస్ స్పందించిన తర్వాతే స్పష్టత రానున్నది. చెన్నూరు టికెట్ ఖరారు అవుతుందని తెలిసిన వెంటనే ఆయన కుమారుడు వంశీ అక్కడ బైక్ ర్యాలీ నిర్వహించారు. వివేక్ సైతం ప్రచారం చేస్తున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసిపోయిన తరువాత ఆయన పేరు మిస్సింగ్ కావడంతో ఇప్పుడేం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ తరపున బాల్కా సుమన్, బీజేపీ తరపున దుర్గం అశోక్, బీఎస్పీ తరపున దాసరపు శ్రీనివాస్, టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి తరపున వడ్లకొండ రాజం తదితరులతో పాటు మొత్తం 23 మంది పోటీ చేస్తున్నారు. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఏ అభ్యర్థి పేరు కనిపించడం లేదు. గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు కూడా కనిపించలేదు. ఇంతకు వివేక్ చెన్నూరు బరిలో ఉన్నట్టా, లేనట్టా? కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరు? నామినేషన్ల దాఖలులో వచ్చే సాంకేతిక సమస్యలతో అభ్యర్థులు 2-3 సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తుంటారు. అయినా వివేక్ పేరు గయబ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు ప్రత్యక్షమవుతాయి. ఈసారి రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటివే కొన్ని సంఘటనలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తాము 500కే సిలిండర్ ఇస్తామని హామీ ఉండగా మరో పార్టీ మేము 400కే సిలిండర్ ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనను గెలిపిస్తే ₹1కే సిలిండర్ ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ నియోజక
నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ సంచలన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ₹400, ₹500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తే తాను ₹1 ఏడాదికి 4 సిలిండర్లను ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ప్రకటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా తెలంగాణలో జరుగుతున్న పేపర్ లీకులు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ఓ టీఎస్పీఎస్సీ అభ్యర్థి ఎన్నికల బరిలో దిగారు. హైదరాబాద్ లోని ముసాపేట్ కు చెందిన యూపీఎస్ టీఎస్పీఎస్ అభ్యర్థి అల్మన్ ఢిల్లేశ్వరి కూకట్పల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే క్రమంలో ఆమె వినూత్నంగా నిరసన తెలిపారు. కండ్లకు గంతలు కట్టుకొని ఆర్వో కేంద్రానికి వెళ్లి నామినేషన్ వేశారు. మరోవైపు బీజేపీ నుండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకట స్వామి పేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మిస్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేయరా, వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారా, దాఖలు చేస్తే మిస్ ఎందుకు అయిందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. సొంత పార్టీ అధినేత దేశ ప్రధాని నరేంద్ర మోడీపై సొంత పార్టీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు చెప్పారు. గిరిజనులు, ఆదివాసుల అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే కుంటుడు పడుతుందని ఎంపీ వ్యాఖ్యానించడం సంచలనాన్ని సృష్టించింది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామాల యోజన పైన ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి కొద్ది రోజుల క్రితమే కమలం తీర్థం పుచ్చుకున్న బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఉండడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు, ఎక్కడ చేశారనే విషయం తెలియదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. తీసుకోవడం జరిగింది. ఆ స్కీమ్లు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డ నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాలు దాదాపుగా 5 సంవత్సరాల లోపల
గిరి గ్రామాల్లో దండారి ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివాసులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే దండారి ఉత్సవాల్లో ఆదివాసులు నిమగ్నమయ్యారు. ప్రతి గూడ నుండి గుస్సాడి నృత్యాలు, డప్పు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. శనివారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని బాండియేర్ గ్రామంలో జరుగుతున్న దండారి ఉత్సవాల్లో సిర్పూర్ యు జెడ్పీటీసీ కోవ అరుణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా దండారి బృందానికి కానుక అందజేశారు. ఈ సందర్భంలో సర్పంచ్ ఆత్రం జాలిం షావ్, కుమ్రం భీమ్రావ్ తదితరులున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ సురేష్ కుమార్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి ఎస్ఐ ప్రవీణ్ ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల మధ్య ఉంటూ శాంతి భద్రతల రక్షణలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. సిబ్బందికి పోలీస్ స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలతో మమేకమై ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క విధి విధానాల గురించి సూచించే 5S విధానంను పోలీస్ స్టేషన్ లో అమలు చేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలక్షన్ కు సంబంధించి తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పక్కా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ ఎం వెంకటరమణ, జైనూర్ సిఐ మల్లేష్, ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార ప్రతిపక్ష నేతలు విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి రేఢ్యా నాయక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆయన విజయ అవకాశాలను జటిలం చేసుకుంటున్నారు. తాజాగా 2 రోజుల క్రితం దంతలపల్లి మండలం వేములపల్లి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రేఢ్యా నాయక్ ఓటర్లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డోర్నకల్ బరిలో కాంగ్రెస్ నుంచి రామచంద్రు నాయక్, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రేఢ్యా నాయక్ బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తన ప్రసంగంలో రేఢ్యా నాయక్ ఓటర్లను ఉద్దేశించి మీకు సిగ్గు శరం ఉంటే సూర్యాపేటోడికి ఎట్లా ఓటేస్తారు, నేను లోకల్ నాకే వెయ్యాలి అన్నారు. దీంతో అక్కడున్న ఓటర్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఓట్లు అడగడానికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటని గ్రామస్తులు ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉండి తమకు ఏం చేశావంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేపట్టారు. జైనత్ మండల కేంద్రంతో పాటు దీపాయిగూడ, ఆనంద్పూర్, కూర, ఉమ్రి, ఖాప్రి, కరంజీ, మాకోడ, బెల్గం, బెల్లూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయనకు జనం అడుగడుగున నీరాజనం పలికారు. మహిళలు నుదుటన తిలకం దిద్ది మంగళహారతులు పట్టారు. పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాలుస్తూ డప్పు చప్పుళ్ల మధ్య అపూర్వంగా స్వాగతించారు. ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ క్యాంపెయిన్ నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ హామీలకు సంబంధించి కరపత్రాలను పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గడప గడపకు వెళ్లి అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ హామీలను వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్లారు. మహిళలు, పెద్దలు, చిన్నారులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. అవ్వ, తాత, కాక, పెద్దమ్మ, చిన్నమ్మ బాగున్నావా అంటూ వరుసలు పెట్టి పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఈసారి ఆదిలాబాద్ లోను హస్తం జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరి ఆశీర్వాదం తనపై ఉండాలని, తనను మీలో ఒకడిగా భావించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే ఆదిలాబాద్ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి చోట కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుందన్నారు. ఆదిలాబాద్ ప్రజలే జీవితం అనుకొని అమెరికాను వదిలి తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆదిలాబాద్ అద్భుతంగా ప్రగతి సాధించాలనేదే తన ముందున్న లక్ష్యం అన్నారు. జోగు రామన్నను నమ్మి ఆయనకే
ఓటేస్తున్నారని, కానీ 15 ఏళ్లుగా ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేవలం మాటలు తప్ప చేతిలో ఏమీ చేసి చూపించలేదంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించి మళ్లీ సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు. పాయల్ శంకర్ ఆయన జేబులో మనిషిని, శరీరాలు వేరైన వారి ఇద్దరి ఆత్మలు ఒకటేనన్నారు. ఈ ఇద్దరు తోడు దొంగలను నమ్మి ఓటేస్తే 5 ఏళ్ల కష్టాలు తప్పవన్నారు. ఆలోచించి హస్తం పార్టీనే గెలిపిస్తేనే బతుకులు బాగుపడతాయని, జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలు, అమలు చేసే సంక్షేమ పథకాలను గురించి ఆయన వివరించారు. జైనత్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. అందులో భాగంగా జైనత్ మండల కేంద్రంలో ప్రసిద్ధి క్షేత్రమైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించి బీఆర్ఎస్ పార్టీపై స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే జైనత్ గ్రామస్తులతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాళ్లు కప్పి సదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, డీసీసీబీ భీమాజీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునిగెల విఠల్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ పూసం ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ రాజన్న, జైనత్ గ్రామ ఎంపీటీసీ కోడిచెర్ల సుదర్శన్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు పుండ్రు రవి కిరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, అడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ ఇస్తరి, నాయకులు ఆసన్న, పుండ్రు అపిల్ రెడ్డి, బిఎల్ భాస్కర్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, లోకా ప్రవీణ్ రెడ్డి, హరీష్ రెడ్డి, మహమూద్, బద్దం స్వామి, అల్లూరి అశోక్ రెడ్డి, నాగార్క్ శంకర్, డేరా కృష్ణారెడ్డి, తిరుమల్ రెడ్డి, బద్దం సురేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, అన్నెల సంజీవ్, కృష్ణారెడ్డి, బండి కృష్ణన్న, హనుమంత్ రెడ్డి, రుకేష్ రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మణ, నగేష్ రెడ్డి, రామ్ దాస్, గోలి వెంకటి, ఎల్మా రామ్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, అఫ్రోజ్, షేక్ సాహిద్, రాకేష్, ఆయిష్, రాజారెడ్డి, ఎలాల్, సంజీవ్ రెడ్డి, ఆశారెడ్డి, సుభాష్ రెడ్డి, సూరం నర్సింగ్ భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సమాచారం కోసం చూస్తూ ఉండండి హెచ్ఆర్. అఖండ భారతదేశంలో గుర్తింపు పొందిన గుసాడి నృత్యం ఎంతో గొప్పదని ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మేరా శ్యామ్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గాదిగూడ, నార్నూర్ మండలాలలోని లోకారిగూడాల, గోండ్గూడలో జరుగుతున్న దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని, సరైన పౌష్టిక ఆహారం లేక గిరిజన గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా అనేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ఆదివాసుల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు అందించే సత్తాగల నాయకుడు ఆసిఫాబాద్ లో లేకపోవడం బాధాకరం అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా మంది వచ్చి గిరిజన ఆదివాసులకు బహుమతులు ఇచ్చి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తారని, అందరూ ఏకమై బహుమతులు కాదు భవిష్యత్తు అడగాలని చెప్పారు. సకల జనుల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయం అందించి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. లోకారి గ్రామంలో సుమారు 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లోఖండే దేవరావు, అహ్మద్, బానత్ విలాస్, నార్నూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నసీర్, ఆడే గజేందర్, జాదవ్ కైలాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించగా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు నాయకులతో కలిసి గల్లీ గల్లీకి ఇంటింటికి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ పట్టణంలో పలు వ్యాపార దుకాణాలలో టైలరింగ్ చేస్తూ, బట్టలు ఇస్త్రీ చేస్తూ, మొక్కజొన్న కంకులు కాలుస్తూ, అరటి పండ్లు అమ్ముతూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, విధి విధానాలను, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులు అన్నారు. పార్టీలో చేరిన 100 మందికి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మర్సకోల సరస్వతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావు, వైస్ ఎంపీపీ చిరాలే లక్ష్మణ్, మాజీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్ లాలా, మండల కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ ఖాన్, సర్పంచ్ పార్వతీ లక్ష్మణ్, గోవింద్ రావు, రాహుల్, గేడాం లక్ష్మణ్, జుగాది రావు, షేక్ అబ్బు, హైదర్, మజర్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.